థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొపరైటర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరింటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం. కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను... చాలా బాగుంది. మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరికి ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టలు రావడానికి అట్టే కాలం పట్టచ్చేలేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడాన్ని వ్యవసాయం అంటారు, డబ్బు పండించడాన్ని వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసల లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలసరెక్క ముందే లక్షాధికారి కూర్చుంటావు. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారి జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమ్మా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందుకు సుధాకర్? నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు. హరి, దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు.